ఒక రాష్ట్రం ఒకప్పుడు దాహంతో అల్లాడింది. ఇప్పుడు అదే రాష్ట్రం ప్రతి ఇంటికి సురక్షితమైన నీటిని ఎలా అందిస్తోంది? ఇదే మిషన్ భగీరథ కథ. ఇది లక్షలాది మంది జీవితాలను మార్చేసిన ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ ప్రాజెక్ట్. రండి, ఈ ప్రయాణాన్ని మనం వివరంగా చూద్దాం. ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్నది కేవలం పైపులు, డ్యాంలు కాదండి. ఈ మాటల్లోని ఆశ, ఇంట్లో ఆడపిల్లలు బిందెడు నీళ్లకోసం మైళ్ల దూరం నడవకూడదు అనే ఒక్క సంకల్పం, ఈ బృహత్తర మిషన్కు ఇదే పునాది అనమాట. అయితే ఈ మార్పు రావడానికి ముందు అసలు సమస్య ఎంత తీవ్రంగా ఉండేదో తెలుసా? రండి, తెలంగాణ ఎదుర్కొన్న ఆ నీటి సంక్షోభం లోతుల్లోకొకసారి వెళ్దాం. ఇది కేవలం నీటి కొరతే కాదు, అంతకు మించి ఒక ప్రజారోగ్య సంక్షోభం. ఒకవైపు ఏళ్ల తరబడి కరువు, భూగర్భ జలాలు మొత్తం అడుగంటిపోయాయి. మరోవైపు 973 గ్రామాలలో నీటిలో ఫ్లోరైడ్ చాలా ఎక్కువగా ఉండేది. దానివల్ల ఫ్లోరోసిస్ అనే భయంకరమైన వ్యాధి వచ్చేది. అంటే ఎముకలు, దంతాలు శాశ్వతంగా దెబ్బతింటాయన్నమాట. వీటికి తోడు మహిళలు, ఆడపిల్లలు రోజు గంటల తరబడి నీటికోసం నడవడం, ఆ దొరికిన నీళ్లు కూడా కలుషితం అవడంతో వ్యాధులు ప్రబలడం, ఇవన్నీ తెలంగాణను పట్టి పీడించాయి. సో ఈ నీటి సమస్యను పరిష్కరించడం అనేది ఒక పెద్ద ప్రణాళికలో భాగం మాత్రమే. తెలంగాణ ప్రభుత్వం ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి ఒక కంప్లీట్ వ్యూహాన్ని రచించింది. అందులో నీటి సమస్యకు పరిష్కారం అనేది ఒక కీలకమైన అంశం. ఈ సమస్యలన్నింటినీ ఎదుర్కోవడానికి ప్రభుత్వం కొన్ని కమ్యూనిటీ సహాయ పథకాలను మొదలుపెట్టింది. అంటే పేదరికం, ఆరోగ్యం, చదువు లాంటి సమస్యలను పరిష్కరించి అట్టడుగు వర్గాల ప్రజలకు అండగా నిలబడటమే ఈ పథకాల ముఖ్య ఉద్దేశ్యం. ఈ పథకాల ప్రభావం ఎలా ఉందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, రైతు బంధు పథకం తీసుకుంటే కేవలం 4 ఏళ్లలో లబ్ధిదారుల సంఖ్య 50 లక్షల నుండి ఏకంగా 63 లక్షలకు పెరిగింది. వాళ్లకందించిన ఆర్థిక సహాయమైతే దాదాపు 15,000 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఇది వ్యవసాయ రంగంలో పెట్టిన ఒక భారీ పెట్టుబడి అని చెప్పొచ్చు. అయితే ఈ పథకాలన్నీ ఒక ఎత్తైతే, ఒకటి మాత్రం అత్యంత ప్రాథమికమైన, మనందరి మనుగడకు ఆధారమైన ఒక అవసరాన్ని లక్ష్యంగా చేసుకుంది. అన్నం, ఆరోగ్యం, చదువు, వీటన్నింటికీ మూలం ఏంటది? అదే సురక్షితమైన మంచినీరు. సరిగ్గా ఇక్కడే మిషన్ భగీరథ కథ మొదలవుతుంది. అదే మిషన్ భగీరథ. ఇది కేవలం ఒక పథకం కాదు, ఒక ఇంజనీరింగ్ అద్భుతం. దాని స్కేల్, దాని ఆశయం ఎంత గొప్పవో మనమిప్పుడు చూద్దాం. మొదట ఈ నంబర్ చూడండి. 43,791 కోట్లు. అక్షరాల 43,791 కోట్లు ఈ ప్రాజెక్ట్ కోసం పెట్టిన ఖర్చు ఇది. ఈ ఒక్క సంఖ్య చాలు దీని స్థాయి ఏంటో చెప్పడానికి. మరి అంత డబ్బుతో ఏం కట్టారు? రాష్ట్రంలో ప్రతి మారుమూల గ్రామాన్ని కనెక్ట్ చేయడానికి ఏకంగా 1.50 లక్షల కిలోమీటర్ల పైప్లైన్ నెట్వర్క్ వేశారు. ఈ దూరాన్ని ఊహించుకోవడం కూడా కష్టం కదా. ఆ పైప్లైన్ పొడవు ఎంతంటే మన భూమిని ఏకంగా 4 సార్లు చుట్టి రావచ్చట. ఇది కేవలం ఒక ప్రాజెక్ట్ కాదు, ఒక ప్రపంచస్థాయి ఇంజనీరింగ్ అద్భుతమని ఎందుకంటున్నామో ఇప్పుడు అర్థమవుతోంది కదా. ఇదిగో, ఇదే ఆ మిషన్ యొక్క అధికారిక చిహ్నం. ఇది కేవలం ఒక లోగో కాదు, ప్రతి ఇంటికి ఇచ్చిన ఒక వాగ్దానం. తెలంగాణ పటం, కుళాయి నుండి కుండలోకి నిండుతున్న నీరు, ఇది ప్రతి ఒక్కరికీ సురక్షితమైన నీటిని అందించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని మనకు చూపిస్తోంది. ఇంత పెద్ద సిస్టమ్ అసలు ఎలా పనిచేస్తుంది? చాలా సింపుల్గా ఈ 4 దశల్లో చూద్దాం. ముందుగా గోదావరి, కృష్ణ లాంటి పెద్ద నదుల నుండి నీటిని తీసుకుంటారు. ఆ తర్వాత 150 ట్రీట్మెంట్ ప్లాంట్లలో ఆ నీటిని శుద్ధి చేస్తారు. తర్వాత ఆ శుభ్రమైన నీటిని ఎత్తైన రిజర్వాయర్లకు పంప్ చేస్తారు. అక్కడి నుంచి సామసమర్థనం 98% నెట్వర్క్కు గ్రావిటీతో, అంటే గురుత్వాకర్షణ శక్తితో పంపిణీ చేస్తారు. ఈ తెలివైన డిజైన్ వల్లే మెయింటెనెన్స్ ఖర్చులు చాలా వరకు తగ్గుతాయి. ఈ ప్రాజెక్ట్ టార్గెట్స్ కూడా చాలా పెద్దవి. పల్లెల్లో ప్రతి వ్యక్తికి రోజుకు 100 లీటర్లు, ఇక పట్టణాల్లో అయితే 135 నుంచి 150 లీటర్ల శుద్ధి చేసిన నీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇవి కేవలం నంబర్స్ కాదు, ప్రతి పౌరుడికి ఒక మంచి జీవన ప్రమాణాన్ని అందిస్తామనే హామీ అన్నమాట. సరే, ఎంత భారీ ఇంజనీరింగ్, ఎంత పెట్టుబడి అంతా బానే ఉంది. కానీ చివరికి ప్రజల జీవితాలను ఎలా మార్చింది? ఇప్పుడు ఆ అసలైన ప్రభావం గురించి మనం తెలుసుకుందాం. ప్రజారోగ్యంలో ఇదొక విప్లవమనే చెప్పాలి. ఒకప్పుడు ఫ్లోరోసిస్తో అల్లాడిపోయిన తెలంగాణ ఇప్పుడు ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా నిలిచింది. ఆ భయంకరమైన వ్యాధిని పూర్తిగా తరిమికొట్టారు.
అలాగే కలుషిత నీటి వల్ల వచ్చే టైఫాయిడ్, కలరా లాంటి జబ్బులు కూడా గణనీయంగా తగ్గిపోయాయి. ఇదంతా సురక్షితమైన నీరు అందించిన ఒక గొప్ప విజయం. అంతేకాదండోయ్, ఈ ప్రాజెక్ట్ సామాజికంగా కూడా ఒక పెద్ద మార్పును తీసుకొచ్చింది. నీటి కోసం మైళ్ల దూరం నడిచే టైమిప్పుడు మిగిలింది. దాంతో ఆడపిల్లలిప్పుడు బడికి వెళ్లగలుగుతున్నారు. ఆలోచించండి, ఒక కుళాయి కనెక్షన్ వాళ్ల భవిష్యత్తునే మార్చేసింది. ఈ మార్పు ఎంత గొప్పదో చూడండి. ఒకప్పుడు ఎండిన బావుల ముందు గంటల తరబడి ఎదురుచూపులు, ఇప్పుడు ప్రతి ఇంట్లో కుళాయి కనెక్షన్. ఒకప్పుడు అనారోగ్యం, ఇప్పుడు ఆరోగ్యం. ఒకప్పుడు చదువుకు దూరమైన బాల్యం, ఇప్పుడు క్లాస్ రూమ్స్లో సందడి. ఇది కేవలం నీటి సరఫరా కాదు, ఒక తరం జీవితాన్ని మార్చేసిన విప్లవం. మిషన్ భగీరథ ఒక అద్భుతమైన విజయం. సరే, మరి దీని భవిష్యత్తేంటి? ఈ ప్రాజెక్ట్ వారసత్వాన్ని, అది ఎదుర్కొంటున్న సవాళ్లని ఇప్పుడు ఒక్కసారి చూద్దాం. ఈ ప్రాజెక్ట్ గొప్పదనం తెలంగాణకే పరిమితం కాలేదు. ఇది మన దేశానికే ఒక రోల్ మోడల్గా నిలిచింది. మిషన్ భగీరథ సక్సెస్ మన జాతీయ నీటి విధానమైన జల్ జీవన్ మిషన్కు స్ఫూర్తినిచ్చింది. అంటే ఇప్పుడు ఈ తెలంగాణ మోడల్ దేశవ్యాప్తంగా అమలవుతోందన్నమాట. అయితే ముందున్న దారి అంత సులువు కాదు. కొన్ని పెద్ద సవాళ్లు కూడా ఉన్నాయి. ఒకటి, ఈ ప్రాజెక్ట్ కోసం చేసిన భారీ అప్పులు, అంటే సంవత్సరానికి సుమారు 4500 కోట్లు తిరిగి చెల్లించడం. ఇది పెద్ద ఆర్థిక భారం. 2, ఈ సిస్టమ్ మొత్తం నదుల ఆరోగ్యంపై ఆధారపడి ఉంది. కాబట్టి పర్యావరణ పరిరక్షణ చాలా ముఖ్యం. ఇక 3, 10 ఏళ్ల తర్వాత నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలి. దీనికి ఇప్పటినుంచి ఒక పక్కా ప్లాన్ అవసరం. చివరగా ఒక ప్రశ్న. ప్రపంచవ్యాప్తంగా నీటి కొరత రోజురోజుకీ పెరుగుతోంది. ఇలాంటి టైంలో మిషన్ భగీరథ లాంటి సాహసోపేతమైన ఇంజనీరింగ్ ప్రాజెక్టులు మన మనుగడకు సంబంధించిన ఇలాంటి పెద్ద సంక్షోభాలను నిజంగా పరిష్కరించగలవా? ఇది మిషన్ భగీరథ మన ముందుంచిన ఒక పెద్ద ప్రశ్న. ఆలోచించండి.